హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదొచ్చేసి కొవిటి వాళ్ళ కోసమని సినియా జిజాజ్ అంటారు కదా! దానికోసం అనేసి ఇలా ఒక చికెన్ తీసేసుకున్నా. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నా. కట్ చేసుకున్న తర్వాత నీట్‌గా కడిగేసుకొని పక్కన ఉంచేసుకున్నానండి. ఇదొచ్చేసి మసాలా కోసమని ఇలా మ్యాగీ ఒక్కటి తీసుకున్నా. కొంచెం లైట్‌గా వేడి నీళ్ళేసానండి. వేడి నీళ్ళేయడం వల్ల మనకు తొందరగా కరుగుతుంది మ్యాగీ. ఇప్పుడు దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ధనియాల పొడి వచ్చేసి 1 టీ స్పూను, పసుపు వచ్చేసి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి వచ్చేసి 1/2 టీ స్పూను, మిరియాల పొడి వచ్చేసి 1/4 టీ స్పూను, గరం మసాలా వచ్చేసి 1/4 టీ స్పూను, చికెన్ మసాలా వచ్చేసి 1 టీ స్పూను, కర్రీ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను. ఇలా ఒక నిమ్మకాయ నేను అర్ధం తీసేసుకొని ఇలా జ్యూస్ పిండుకున్నానండి. ఇది వచ్చేసి పిక్కలు అంటారు కదా, అది కూడా కొంచెం తీసేసుకున్న ఊరగాయ. ఇది వచ్చేసి క్యారెట్ ఒక్కటి తీసుకున్న, ఇది ఆలు ఒక్కటి తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసుకున్న, ఇది ఉల్లిపాయ కూడా ఇలా ముక్కలు కట్ చేసుకున్న, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి కూడా మసాలాలు వేసేసుకుందాము. చూసారా, మసాలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి టమోటా పేస్టు 1 ప్యాకెట్ వేసేసాను. ఇది వచ్చేసి ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు వేసాను. కట్ చేసుకున్న చికెన్ వేసేసి ఇప్పుడు సాల్ట్ అనేది సరిపడకపోతే ఇంకా మళ్ళీ కొంచెం వేసుకున్నా. ఇప్పుడు బైరెక్స్ అంటారు కదా, అందులో వేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవడమేనండి.